నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించిన తర్వాత ఆయన సుదీర్ఘంగా పోలవరం ప్రాజెక్టు గురించి తిరిగి మళ్ళా చెప్పారు. పాడిందే పాడరా పాసిపోల దాసుడే అని అంటారే, ఆ రకంగా పచ్చి అబద్ధాలను ఇంతకు ముందు ఏ విధంగా వల్లెవేస్తూ వచ్చారో అదే విధంగా మళ్ళీ రిపీటెడ్గా అదే అబద్ధాలను చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. నేను చాలా సందర్భాల్లో చాలా ప్రెస్ మీట్ల్లో మేము అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు అనేక సందర్భాల్లో చెప్పా. దానికి సమాధానం మాత్రం చెప్పరు. దానికి సమాధానం చెప్పకోకుండా చెప్పిన అబద్ధాన్ని మళ్ళా చెప్తుంటారు. ఆయనకి మీడియా బలం ఉంది కదా, ఆ మీడియాలో ఫ్రంట్ పేజీలో ఆ అబద్ధాన్ని వేస్తారు, నమ్మమని ప్రజలకు చెప్తారు. ఇది జరుగుతున్నటువంటి తంతు. చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి కారణం మేమంటాడు. డయాఫ్రమ్ వాళ్ళని రక్షించలేకపోయారు వచ్చినటువంటి ప్రభుత్వం అంటారు. డయాఫ్రమ్ వాళ్ళు వేయటంలో ప్రోటోకాల్ని విస్మరించినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. డయాఫ్రమ్ వాళ్ళు వేయాలంటే ముందు కాఫర్ డ్యాములు కట్టాలనే జ్ఞానం లేకోకుండా, కాఫర్ డ్యాముల నిర్మాణం పూర్తి కాకోకుండా 440 కోట్లతో డయాఫ్రమ్ వాళ్ళు వేసి బిల్లు చెల్లించేశారు, వెళ్ళిపోయారు. కాఫర్ డ్యాములు పూర్తి చేయాలి అంటే నది డైవర్షన్ కాలేదు. పూర్తి చేస్తే నది డైవర్షన్ కాలేదు కాబట్టి ఎగువనున్న గ్రామాలన్నీ కూడా కొట్టుకుపోతాయి వరదొస్తే. దీన్ని చాలా స్పష్టంగా నిపుణులు చెప్పారు. సిడబ్ల్యూసి కూడా డయాఫ్రమ్ వాళ్ళు వేసేసిన తర్వాత కాఫర్ డ్యాములు మాత్రం ముయ్యొద్దయ్యా, మూస్తే జనం చచ్చిపోతారని చెప్పింది. నోరు మూసుకుని అవి వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టడం వల్ల వాటి నుంచి వరద ప్రవహించి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. ఇది చెప్పడం. కాంట్రాక్టర్ని మార్చారంట, అందువల్ల కొట్టుకుపోయింది, రక్షించలేకపోయారు. ఏం రక్షిస్తారు? గాలిలో దీపం పెడితే ఎవరు రక్షిస్తాడు? దీపం పెడితే చుట్టూ చేతులు పెట్టాలి కదా. డయాఫ్రమ్ వాళ్ళు వేస్తే కాఫర్ డ్యాములు క్లోజ్ చేసిన తర్వాత వేయాలి కదా. దీనికి మాత్రం ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పడం, ఇరిగేషన్ మంత్రి గారు సమాధానం చెప్పడం. చెప్పిందే చెప్తారు. మళ్ళా అడుగుతా ఉన్నా, మళ్ళా ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. పోలవరంలో మాట్లాడారు కదా బాబు గారు, నేను అడుగుతా ఉన్నా, కాఫర్ డ్యాములు వెయ్యకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎలా వేశారు? ఇదే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణులు కూడా చెప్పారు మొన్న వచ్చిన తర్వాత. ఆయన వాళ్ళు విజిట్ చేశారు. విజిట్ చేసి ఇదే అంశాలను చాలా క్లియర్గా క్రోడీకరించి చెప్పినటువంటి సందర్భం. మళ్ళీ చంద్రబాబు నాయుడు అదే చెప్తాడు. 2% పూర్తి చేసామంట మేము. ఆయన లెక్క 2% మేము పూర్తి చేసింది. నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు, నది డైవర్ట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అంతేకాదు స్పిల్వేని కంప్లీట్ చేసిన ఘనత కూడా మాకే దక్కుతుంది. లోయర్ కాఫర్ డ్యాము, అప్పర్ కాఫర్ డ్యాముల్ని రెండింటినీ పూర్తి చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. నదిని డైవర్ట్ చేయకోకుండా మీరు, కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా మీరు డయాఫ్రమ్ వాళ్ళు వేసి ప్రోటోకాల్ పాటించుకోకుండా అజ్ఞానుల్లాగా వ్యవహరించబట్టే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది. వాళ్ళు ఉంటేనంటే 7 సంవత్సరాలకి అయిపోయిందంట, 20కి అయిపోయిందంట. వాళ్ళు ఉంటే వాళ్ళు లేరు కాబట్టి ఆలస్యం అవుతుంది అనేటువంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తున్నారు మీరు. పదే పదే అబద్ధాలు వెళ్ళవేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, దీని మీదకు చర్చకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఆరోగ్యకరమైన చర్చకు నేను సిద్ధంగా ఉన్నానని మనవి చేస్తున్నా. మీరు ఈ రాష్ట్రాన్ని సాగునీటి ప్రాజెక్టుల్ని, దాహార్తిని తీర్చేటువంటి ప్రాజెక్టుల్ని మీరు సర్వనాశనం చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ఆయన చెప్పాడు, పోలవరం అంటే ఆయన కల అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కలల పంట అది. ఆయన ప్రారంభించాడు. అన్ని ప్రతికూలమైనటువంటి వాతావరణంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి శరవేగంగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తే నేను పట్టిసీమ కట్టాను, నన్ను పూజించమంటాడు. పట్టిసీమ కాంట్రాక్ట్లో దోచిపెట్టేందుకు కట్టాడు. కట్టి నన్ను పూజించండి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు.
పట్టిసీమ నుంచి నీళ్లు ఎక్కడ ఎలా వస్తున్నాయి? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తవ్వినటువంటి కాలువలు గుండా వస్తున్నాయి. నిన్నట పూజిస్తారా? నాకు అర్థం కాలేదు. అదేమంటే అది మాట్లాడుతూ ఉంటాడు. నేను ఇవాళ చెబుతున్న మాట కాదు. పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్ట్ అయితే మీరు ఎందుకు తీసుకున్నారని అడిగితే సమాధానం లేదు. కానీ మోడీ గారు చెప్పాడు సమాధానం. పోలవరం ప్రాజెక్టు ఏటీఎం లాగా తయారైంది, చంద్రబాబు నాయుడికి డబ్బులు గుంజేసుకుంటున్నాడని ఆయన చెప్పిన మాట. నేను చెప్పిన మాట కాదు. ఎన్నికల సందర్భంలో ఇంత దారుణంగా మీరు పోలవరాన్ని వ్యవహరించారు. అంతేకాదు, పోలవరం ఇవాళ ఎంత స్థాయికి దిగజార్చారంటే 45.72కు లెవెల్లో వాటర్ నిలిపితే తప్ప పోలవరం యొక్క ఫలితాలు రావు. లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్స్ కానీ, ఇండస్ట్రియల్ వాటర్ కానీ, ఉత్తరాంధ్ర సుజల సమంతి కానీ ఇవన్నీ అవ్వాలంటే 45.72 లెవెల్లో వాటర్ నింపాలా. అది వదిలేశారు. ఇవాళ ప్రాజెక్ట్ ఎంత కుదించబడిందంటే 41.15 వరకు కుదించబడి ఉంది. ఇవాళ దానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అన్యాయం చేస్తున్నాడు, పోలవరం కేవలం బ్యారేజీగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక సందర్భాలు చెప్పారు. దానికి సమాధానం చెప్పరు. 2 దశ ఎప్పుడో చేస్తూ ఉంటారు. దాని ముందు కేబినెట్ ఆమోదం ఉండాలి కదా. అది లేదు. ఇంతటితో దులిపేసుకుంటున్నామని చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి మాత్రం సమాధానం చెప్పరు. కేంద్ర ప్రభుత్వం కట్టవలసిన ప్రాజెక్టుని ఎందుకు నువ్వు తీసుకున్నావో దానికి సమాధానం చెప్పరు. డయాఫ్రమ్ వాళ్ళు వేసే ముందు కాఫర్ డ్యాములు ఎందుకు నిర్మితమో చెప్పరు. ఇక ఏ కాడకి జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి 2% మాత్రమే పూర్తి చేశారు, మేము బ్రహ్మాండంగా పూర్తి చేశాము, మేము అసలు అప్పుడు ఉన్నట్టయితే అధికారం అలాగే ఉంటే పూర్తి అయిపోయేది అని ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద తప్పుడు సమాచారాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు ఆయన ఏదో బ్రహ్మాండంగా చేశానని. అసలు నీటిపారుదల ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడు కూడా దృష్టి పెట్టాల. రాజశేఖర రెడ్డి హయాంలోనే దృష్టి పెట్టడం జరిగింది. జలయజ్ఞం పేరుతో ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు అనేకం ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఆ ప్రాజెక్టుల వైపు వెళ్లకోకుండా ఐటీ అంటే వెళ్ళాడు. వ్యవసాయాన్ని వదిలిపెట్టేశాడు, సాగునీటిని వదిలేశాడు, దాహార్తిని తీసే తాగునీటిని వదిలేశాడు. అదేమంటే వాళ్ళ డబ్బాలు కొట్టుకుని బాగా కొత్తగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. నేను మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అంటున్నారు కదా, ఇవాళ అంటున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, ఇరిగేషన్ మంత్రి గారు అంటున్నాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనవసరమైన పథకం, అనవసరమైన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు, అందువల్ల నేను మానేశాం. ఇవాళ చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, లాజికల్ గా అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇంతకుముందు ఎందుకు చెప్పలేదా మీరు? ఈ ప్రాజెక్టు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది అనవసరమైన ప్రాజెక్ట్ అని, దీనికోసం మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఇప్పుడు చెప్పారా మీరు? అసలు రేవంత్ రెడ్డి మాట్లాడక ముందు చెప్పారా అని అడుగుతా ఉన్నా. రహస్యం బయటపెట్టింది రేవంత్ రెడ్డిగా. సాక్షాత్తు తెలంగాణ అసెంబ్లీలో ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారితో మేము క్లోజ్ రూమ్ లో మాట్లాడాను, ఈ ఎత్తిపోతల పథకాన్ని ఆపేయమన్నాను, ఆయన ఆపేశాడు. దూడు బసవన్ లాగా తలకాయ విప్పాడు, గంగిరెద్ది లాగా తలకాయ విప్పాడు, ఆపేయమన్నాను, కావచ్చు కమిటీ వేసుకోండి, చెక్ చేసుకోండి అన్నాడు. అప్పుడు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు దాకా మాట్లాడా. అది అనవసరమైన ప్రాజెక్ట్ అంట. అంటే ఏంటి మీ ఉద్దేశం? తెలంగాణకి సంబంధించి తెలంగాణతో మిత్రత్వం ఉంచండి, తెలంగాణతో సన్నిహితంగా ఉండండి, తప్పు లేదు. కానీ ఆంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి తెలంగాణకి చేయవలసిన అవసరం లేదు. మన హక్కుల్ని మనం కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలా? మన హక్కుల్ని మనం కాపాడుకునే ప్రయత్నం లేదు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తేసామని చెప్పేస్తున్నారు. ఎంత దురదృష్టకరమైనటువంటి ప్రయత్నమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాయలసీమ ప్రజలు గుండెల మీద కొట్టాడు చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా నేను. ఇంత దుర్మార్గమా? రేవంత్ రెడ్డితో నీకు సన్నిహిత సంబంధాలు ఉండొచ్చు, లావాదేవీలు ఉండొచ్చు, డబ్బు లావాదేవీలు ఉండొచ్చు. మరి మాట్లాడితే అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో పంపిందే నువ్వు? ఇలాంటి కుళ్ళు రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, మ్యానిపులేషన్స్ ఆడేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. చివరికి రాష్ట్ర ప్రయోజనాలను కూడా రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర పెట్టి ఇవాళ నువ్వు రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నేను అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు అవన్నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి పెద్ద మీటింగ్ పెట్టారు. విభజన చట్టంలో ఉన్నటువంటి క్లాషెస్ బిట్వీన్
తెలుగుదేశానికి తెలంగాణకి ఆంధ్రాకి ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలను మాట్లాడుకొని పరిష్కరించుకుందాం అన్నారు. ఒక్కటి పరిష్కరించాలని అడుగుతాం. గుండె మీద చేయి వేసుకొని చెప్పండి. ఒక కమిటీ వేశారు, మీరు వెళ్ళారు, రెవెన్యూ మంత్రి వెళ్ళాడు, జనసేన నుంచి మరి మరొక మంత్రి వెళ్ళాడు, ఒక కమిటీ అన్నారు. ఆ కమిటీ ఎంతవరకు కూర్చుందండి? ఈ సమస్యల మీద చర్చించిందండి? దీనికి ఫలితాలు వచ్చినాయండి? ఏమీ రాలా. మీరు ఫ్లైట్ టికెట్ వెళ్ళడం రావడం తప్ప. ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి వారిని కలుసుకొని మీరు తెలంగాణ ప్రయోజనాల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారంటే తెలంగాణలో మా తెలుగుదేశం పార్టీ పెరగాలి అనేటువంటి దృక్పథంతో మీరు పనిచేస్తున్నారా? ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇది అన్యాయం. ఇది నేను అడుగుతా ఉన్నా. శభాష్, తెలంగాణకి ఆంధ్రాకి మధ్యన సత్సంబంధాలు ఉండవలసిందే. తెలుగు మాట్లాడుకునేటువంటి ప్రజలను మనం కలిసి ఉండవలసిందే. కానీ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈ విధంగా చేయటం అనేది దుర్మార్గమైనటువంటి అంశం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా సాగునీటి ప్రాజెక్టుల మీద రాయలసీమకి అన్యాయం జరిగే కార్యక్రమాలే తప్ప న్యాయమైన కార్యక్రమాలు చెప్పినటువంటి సందర్భమే లేదు. పోలవరానికి అన్యాయం చేస్తున్నారు, రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు. అన్ని విధాల అన్యాయం చేసి తన పాత మిత్రులతో కొల్లుడయి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేటువంటి పరిస్థితి చేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది రాయలసీమ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా సహించాలా అనేటువంటి విషయం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి అనేకమైన అబద్ధాలు చెప్తున్నారు. నేను ఆరోగ్యకరమైన చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు వస్తారా? మూడు అమ్మని అనలేములే, మీరు చాలా పెద్దవారు కదా. మీ ఇరిగేషన్ మంత్రి కానీ మరొకరిని కానీ పంపించండి, ఆరోగ్యకరమైన చర్చ చేద్దాం. డయాఫ్రమ్ వాల్ విషయంలో ఎవరి తప్పు మనం మాట్లాడదాం. డయాఫ్రమ్ వాల్ విషయంలో మళ్ళా కేంద్ర ప్రభుత్వం నిపుణులు వచ్చి పరిశీలించి ఈ డయాఫ్రమ్ వాల్ పనికిరాదు, ప్యారల్ గా మరొక డయాఫ్రమ్ వాల్ వెయ్యాలని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 444 కోట్లతో మీరు డయాఫ్రమ్ వాల్ వేస్తే అది కొట్టుకుపోతే, అది వీకెన్ అయిపోతే మళ్ళా 1000 కోట్లతో ఇవాళ ప్రపంచ నిపుణులు వేయాలని చెప్పడం ద్వారా మళ్ళా వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి మీరే కారణం తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణం కాదు అని నిరూపించడానికి ఏ క్షణమైనా సిద్ధంగా ఉన్నాను అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే రండి, కూర్చుందాం, మాట్లాడదాం. ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉన్న పోటాడుకునే ధోరణిలో కాకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చించి ప్రజలకు వివరించేటటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ చెప్పడం ఇక నా మీద వ్యక్తిగతంగా ఏదో మాట్లాడతారు. సమస్య మీద నేను మాట్లాడుతున్నాను. ఆ సమస్య మీద మీ దగ్గర సమాచారం ఉంటే, చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరొక్కసారి పునరుద్ఘాటిస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టి తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కాపాడుకోవడం కోసమో లేదా రేవంత్ రెడ్డి గారికి దాసోహం అనడం కోసమో దుర్మార్గమైన పనులు చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు క్షమించాలని మరొకసారి చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు రాయలసీమ మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కూడా ఇప్పటి నుంచో స్మాల్ డిమాండ్ ఈజ్ దేర్. అది కరెక్ట్ కాదని కూడా మా అభిప్రాయం. కానీ ఒక ఏరియాకి అన్యాయం జరుగుతున్నప్పుడు రకరకాల పద్ధతుల్లో రియాక్ట్ అవుతారు. నేను కీలకమైన అంశాన్ని చెప్పింది ఏంటంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించింది, ప్రారంభించింది. దాని మీద తెలంగాణ వ్యతిరేకించింది. దాని మీద మన వాదనలు వినిపించుకోకుండా తప్పుకుపోయేటటువంటి కుట్ర చేయటం ధర్మమేనా? ఇవాళది సరైన ప్రాజెక్టు కాదని ఇవాళ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత. ఎంత లాజికల్ గా తప్పు చేస్తున్నారు, ఎంత దుర్మార్గం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమకి అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ రాయలసీమ ప్రజలకు రావడం అనేది సమంజసమా? మళ్ళా ఒకసారి హక్కుని వదులుకుంటే మళ్ళీ తిరిగి హక్కు వస్తుందా? హక్కు కోసం ఫైట్ చేయవలసినటువంటి ధర్మం లేదా ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి లేదా? నీ అంతటా నువ్వే ఆ హక్కును వదులుకునేటటువంటి కార్యక్రమం చేస్తే భవిష్యత్తులో ఎప్పుడు వస్తుంది? మళ్ళా ఈ నీటి వాటాలు ఎప్పుడు వస్తాయి? నువ్వు హక్కుల్ని వదిలేసుకుంటున్నావే, ఫైట్ చేయటం లేదే. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరమైన ప్రాజెక్ట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నావే. అది ప్రభుత్వమే, ఇది ప్రభుత్వం, ఏమున్నప్పుడు ప్రభుత్వమే, ఇప్పుడున్నది ప్రభుత్వమే. ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్.
దానిలో ఆ ప్రభుత్వం చేసినటువంటి న్యాయమైనటువంటి ధర్మమైనటువంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్ళకోకుండా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, ఏమండి రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టును ఎందుకు నువ్వు కంటిన్యూ చేసావు? ఇది ప్రయోజనం ఉందని. ఇవాళ ఎందుకు దీన్ని చేయటం లేదు? రేవంత్ రెడ్డి ప్రయోజనాల కోసం నువ్వు తాపత్రయపడుతున్నావు. చాలా దుర్మార్గం ఇది, అన్యాయం ఇది. రాయలసీమ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఇలా తాకట్టు పెట్టడాన్ని సహించరని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు దీనిలో వీ హ్యావ్ ఎ క్లియర్ స్టాండ్. చంద్రబాబు నాయుడు గారు 1,00,000 ఎకరాల్లో రాజధాని కట్టాలనుకోవటం దురదృష్టకరం. మన రాష్ట్రానికి అంత కెపాసిటీ లేదు. అసలు పట్టణాన్ని నిర్మించవలసిన అవసరమే లేదు. రాజధానిని నిర్మించాలి అంటే పట్టణాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు. రాజధాని నిర్మించాలంటే ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని హైకోర్టు, అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మిస్తే ఇట్ ఆటోమేటికల్లీ డెవలప్ అవుతుంది. ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటో తీసుకొచ్చాడు. రాజధాని నిర్మిస్తా అంట, 1,00,000 ఎకరాలు తీసుకుంటా అంట, 1,00,000 కోట్లు తీసుకుంటా అంట, అప్పు, మన దగ్గర డబ్బులు లేవు, అప్పు తీసుకుంటా అంట, రైతులందరినీ పూలింగ్ ఇవ్వమన్నా ఇవ్వకేం చేస్తారు పాపం? నీ ప్రభుత్వం ఉంది, నీ వ్యవహారం ఉంది. అంతకుముందు పూలింగ్ ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు. మొన్నగాయన పూలింగ్ ఇచ్చి నా మళ్ళా పూలింగ్ ఇవ్వమంటున్నా నా ఇల్లు అని కంగారు పడి గుండె చచ్చిపోయాడు. వీళ్ళందరూ పలకనాడికి వెళ్తే వచ్చారులే పొమ్మన్నారు వాళ్ళు. ఇలాంటి దుర్మార్గమైన పని చేయొచ్చండి. ఒక రాజధాని నిర్మించడం కోసం రాజధాని ఎన్నుకోవాలి, రాజధాని నిర్మించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చాలా తప్పు. అది కూడా కృష్ణానదిలోకి కన్నా కూడా మట్టం తక్కువ ఉన్న ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మన కర్మ. కొండ వీటి వాగు పొంగితే కృష్ణానదిలోకి నీళ్ళలో మనం ఎత్తిపోయాలి. ఎక్కడన్నా ఉందా ఇది? రామచంద్ర అనే ఒక ప్రొఫెసర్ చెప్పాడు. వరల్లో ఎక్కడా లేదంట ఇది. ఏ పట్టణంలో కూడా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసేటటువంటి రాజధాని ఎక్కడా లేదు. అలాంటి ప్రాంతంలో ఎన్నుకుని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ఆటలాడుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా అమరావతి రైతులతో ఆటలాడుకుంటున్నాడు. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇవకేం చేస్తారు? పూలింగ్కి ఓ పక్కన పోలీసులు, ఓ పక్కన మంత్రులు, ఓ పక్కన ఒత్తిళ్లు, ఓ పక్కన మేము కౌలిస్తామని, ఓ పక్కన ఆశ. ఇన్ని ఒత్తిళ్ల మధ్యన రైతు తట్టుకోగలుగుతాడా? గతంలో ఇచ్చి ఏడిశారు, ఇప్పుడు ఇచ్చి బాగుడుకొని ఏడిసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది తప్ప మరొకటి కాదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దీనికి ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని నేను అభిప్రాయపడుతాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి అని భయపడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంటి అని భయపడుతున్నారా? అంటే వస్తాడని నిర్ణయించుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు మళ్ళా రానియమని. ఈయన రానిస్తే మేము రాకుండా ఉంటావా? పవన్ కళ్యాణ్ అంటున్నాడు మేము రానియమని. మీరు రానియకపోతే మేము వస్తావా? ప్రజలు రావాలనుకుంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. నేను మనవి చేస్తున్నా, 1.5 సంవత్సరంలోనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికి రానంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వల్ల కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చాలా మంది ఇవాళ అంగీకరిస్తున్న అంశం ఏమిటంటే, పొరపాటు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నాం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని ఆశపడ్డాం, ఏ పని చేయటం లేదు. కాబట్టి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయానికి ప్రజలు స్లోగా వస్తున్నారు, వస్తారు, మళ్ళా ఆ శక్తి చూపిస్తారు. ప్రజెంట్ గవర్నమెంట్లో మీరేమో అనుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అని. ఆ సీట్లోనే చంద్రబాబు ముఖ్యమంత్రి. అసలు వ్యవహారం అంతా డీఫాక్టో ముఖ్యమంత్రి మన నారా లోకేష్ గారే, ట్రైనీ సీఎం ఆయన మాట జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నువ్వు అపాయింట్మెంట్కి వెళ్ళాలంటే నువ్వు ఆయన అడిగితే ఎవడో, లోకేష్ని అడిగితే ఆయన ఇస్తాడు. వసూలు కూడా లోకేషే. ఏ ప్రాజెక్ట్ ఎంత తీసుకోవాలి, ఎంత దాచిపెట్టాలి, ఎంత మా పవన్ బ్రదర్కి ఇవ్వాలి, ఇవన్నీ లెక్కలన్నీ ఆయనే చూసేది. చాలా స్పష్టం, ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. దోచుకుంటున్నారు, దాచుకుంటున్నారు, మా పవన్ బ్రదర్ కొంత ఇస్తున్నారు, సర్దుకుంటున్నారు. ఇది జగమెరిగిన సత్యం.